ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ బీటెక్, ఎంటెక్, ఈసీ, ఎంఎస్సి, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పటివరకు స్కిల్ టెస్ట్లో జరిగిన టెక్నికల్ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ చాలా మంది అడిగారు అనమాట బీటెక్, ఎంటెక్ టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి, సో ప్రోగ్రామింగ్ సంబంధించిన సి లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని మొత్తం కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకి సి లాంగ్వేజ్, కోడింగ్ వీటన్నిటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో చాలామంది ఇప్పటివరకు జరిగిన స్కిల్ టెస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇలానే అడుగుతున్నారు. సో ఇంకొన్ని అంటే ప్రోగ్రామింగ్ రాయమని, కోడింగ్ రాయమని అయితే అడుగుతున్నాడు. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దీన్ని నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తానండి. సో ఎవరో కూడా మిస్ అవ్వద్దు. ఇప్పటివరకు నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. చాలా మంది అడిగారు సో టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో 8 క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని. సో ఈ రోజే ఎగ్జామ్ ఉందంట. సో సారీ అండి లేట్ చేసినందుకు. సో నాకు ఈ సబ్జెక్ట్ మీద అంతగా టచ్ లేదనమాట. సో ఇప్పటివరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన టెక్నికల్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ తెలుసుకొని సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ రోజు అయితే మీతో షేర్ చేస్తాను. సో మర్చిపోవద్దు, మీకోసం ఇప్పటివరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అన్నీ గ్యాదర్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసేద్దాం ఏమేమి క్వశ్చన్స్ అడిగారో. ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే బీటెక్, ఎంటెక్, ఈసీ వాళ్ళకైతే బాగా తెలుస్తాయండి. సో ఒక్కసారి చూసుకోండి బాగా. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో చాలామంది అడిగారు టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి పెట్టండి అని. సో ఈరోజు క్లియర్గా అయితే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూపిస్తాను. సో ఎవరో కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మనకి ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చాడు, క్లూ కూడా ఇచ్చాడు. సో దాన్ని చూసుకుని మనం ఆన్సర్ ఎంత వస్తుందో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి కంపైలర్ ఎర్రర్, అలాగే 10 గార్బేజ్ వాల్యూ బ్లాంక్. సో మనం ఇక్కడ ఇంట్ ఇచ్చాడు, అలాగే మెయిన్ 10 ఇచ్చాడు కదా. సో ఆ ప్రోగ్రామ్ ఒక్కసారి క్లియర్గా చూసుకుని మనం ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 10. సో ఆన్సర్ వచ్చేసరికి 10 అండి, అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. సో ఇలా ఇస్తాడు, లేదంటే మనల్ని ప్రోగ్రామ్ రాయమని కూడా అడుగుతారు. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మనకి ఇక్కడ హింట్ అయితే ఇచ్చాడు కదా, ఇంట్ x = 5. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఎలా వస్తుందో చూసుకోవాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 5, 6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్. అంటే మనం ఇక్కడ మనకు ఆల్రెడీ వస్తుంది ఇంట్. సో ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ మనం ఫంక్షన్ ఏంటంటే ఇంట్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసాడు, ఇంట్ i = 10. సో మనం ఇక్కడ టైప్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అంటే మనకి ఆన్సర్ ఏంటి ఇంట్ కదా. సో ఫంక్షన్ మనకి ఇంట్ వస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రాంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫంక్షన్ ఇంట్. సో ఇంట్. సో మనకి ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ వచ్చేసరికి ఇంట్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్ అని ఇంకొక ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాడు. సో దాని యొక్క వాల్యూ అయితే చూసుకోవాలన్నమాట. ఇంట్ i = 10. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బీటెక్, ఎంటెక్, ఈసీ వాళ్ళకైతే కొంచెం క్లారిటీగా అర్థమవుతుందండి. సో నేను ఆన్సర్స్ అయితే చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంట్ i = 10 అని ఇచ్చేసాడు, అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి సో 11, 10 అనమాట. ఇంతకుముందు జరిగిన స్కిల్ టెస్ట్లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారని అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకసారి ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి 11 and 10 అనమాట. ప్రోగ్రామ్ ఇచ్చేసి మనకి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆ ప్రోగ్రామ్ మనం వాల్యూ చెక్ చేసుకుని ఆన్సర్ అన్న చూసుకోవాలి. సో మొత్తం కూడా నేను గ్యాదర్ చేసినవి అయితే 20 క్వశ్చన్స్ పైగా అయితే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, 5, 10 ఎర్రర్ అండ్ బోత్ ఏ అండ్ బి, అంటే 5, 10 ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇంట్ n = 5, ఇంట్ n = 10 అని ఇచ్చేసారు కదా. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఆప్షన్ ఏంటన్నది, ఆన్సర్ ఏంటన్నది చెక్ చేసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 10 అనమాట. 10. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్, ఆల్ కీవర్డ్స్ ఇన్ సి ఆర్ ఇన్. అంటే సి లాంగ్వేజ్ ఆర్ ఇన్ ఆల్ కీవర్డ్స్. సో లోయర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, అలాగే క్యామెల్ కేస్ లెటర్స్, నన్ ఏది కాదు. సో ఇక్కడ చూసుకుంటే లోయర్ కేస్ లెటర్స్ అనమాట. ఆల్ కీవర్డ్స్ ఇన్ సి ఆర్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆపరేటర్ ఈజ్ నోన్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. అంటే ఇక్కడ మనకి కొన్ని ఆపరేటర్స్ అయితే ఇచ్చాడు.
సో ఇక్కడ 4 ఆపరేటర్స్లో మనకి సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. విచ్ ఆపరేటర్ ఈజ్ నోన్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫ్లోట్ A15 అయితే ఇచ్చాడు అనమాట. ఒక A15 అయితే ఇచ్చాడు. సో దాని యొక్క అరై సైజ్ అయితే అడుగుతున్నాడు అనమాట. వాట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ అరై. సో ఆప్షన్స్ చూడండి. 17 బైట్స్, అలాగే 64 బైట్స్, 16 బైట్స్, 60 బైట్స్. అంటే మనకి A15 అరే సైజ్ వచ్చేసరికి 60 బైట్స్ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ అండి. సో విచ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ కంపేరింగ్ 2 స్ట్రింగ్స్. సో ఇక్కడ మనకి మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం కదండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అనమాట. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఇచ్చాడు అంతే. సో మనకి STRCMP సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఫంక్షన్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి. విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ వాల్యూ అట్ అడ్రస్ స్టోర్డ్ బై పాయింటర్ వేరియబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. విచ్ కీ ఈజ్ యూజ్డ్ టు రిఫ్రెష్ ఏ వెబ్ పేజ్ ఇన్ ఏ బ్రౌజర్. సో F1, F12, F5, నన్ ఆఫ్ దిస్ అంటే ఏది కాదు. సో మనకి F5 అనమాట. సో కీ వచ్చేసరికి మనకి F5 అండి. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ సి ప్రోగ్రామ్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అంటే మనకి ప్రింట్ ఎఫ్వా, స్కాన్ ఎఫ్వా, ఇన్పుట్టా. సో ఆప్షన్ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి స్కాన్ ఎఫ్ అనమాట. సో అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. HTML కాదు, SQL కాదు, CSS కాదు. సో పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. విచ్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కామెంట్స్ ఇన్ పైథాన్. పైథాన్లో కామెంట్కి ఏ సింబల్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. అంటే హ్యాష్ అనే తెలుసు నాకైతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఈక్వాలిటీ కంపారిజన్ ఇన్ మోస్ట్ లాంగ్వేజ్. అంటే లైక్ సి లాంగ్వేజ్, జావా, పైథాన్ వీటన్నిటిని కూడా మనం ఆప్షన్ సి అంటే ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ స్టోరేజ్ క్లాస్. అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆటో, ఎక్స్టర్నల్ అండ్ డైనమిక్ రిజిస్టర్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. డైనమిక్ ఆన్సర్ ఈజ్ డైనమిక్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాస్కి వ్యాలిడ్ అవ్వంది ఏంటి. సో నాట్ అన్నాడు, వ్యాలిడ్ అయ్యింది కాదు. చూడండి మనల్ని ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ స్టోరేజ్ క్లాస్ అంటే వ్యాలిడ్ స్టోరేజ్ క్లాస్ కానిది ఏంటి. సో డైనమిక్ ఈజ్ ఆన్సర్ అనమాట. అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్. సో ఆప్షన్స్ చూడండి. ఎంటైర్ ప్రోగ్రామ్ విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో వాట్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్ అంటే మనకి విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్ ఆన్సర్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ షేర్ ఇట్స్ మెమొరీ ఈచ్ అదర్. సో స్ట్రక్చరా, యూనియన్నా, క్లాసా, అరోయా. సో మనకి ఆన్సర్ ఈజ్ యూనియన్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫైల్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఆర్ లొకేటెడ్ అని అడిగాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. అంటే స్టేడియో హెచ్ అనమాట. సో దీనిపై నాకు అంతగా టచ్ లేదండి. సో అందుకే ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్, అలాగే సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో సో నేను గ్యాదర్ చేసి అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో మీతో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ వేవ్ టు కాలింగ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ సి లాంగ్వేజ్. సో మొత్తం కూడా మనకి 2 ఫంక్షన్స్ అనమాట. సో ఇవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. సో 21 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ బ్రేక్ ఇన్ సి లాంగ్వేజ్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కండిషనల్ స్టేట్మెంట్, జంప్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్, ఆల్ ఆఫ్ ది. సో ఆల్ ఆఫ్ అబౌవ్ అంటే పైన 3 కూడా అనమాట. సో ఇందులో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి జంప్ స్టేట్మెంట్ అనమాట. విచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ బ్రేక్ ఇన్ సి లాంగ్వేజ్ అంటే మనకి జంప్ స్టేట్మెంట్ అండ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెన్ వి ప్రింట్ నార్మల్ వేరియబుల్ ఇన్సైడ్ స్టాటిక్ ఫంక్షన్ అనమాట. ఎస్ఆర్ నో అంటే మనకి నో వస్తుంది. అండి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఆర్ రీస్టార్టింగ్ ఏ కంప్యూటర్ కాల్డ్. అంటే కంప్యూటర్లో ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా మనకి ఆన్సర్ వచ్చేసరికి బోటింగ్ అండ్ రీబోటింగ్ అనమాట. సో అంటే మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ ద ఇన్పుట్ డివైస్? అసలు ఇన్పుట్ డివైస్ అంటే మనకి ఏమేమి వస్తాయి? కీబోర్డ్, మౌస్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇందులో మనకి ప్రింటర్, మానిటర్, స్పీకర్, మౌస్ అనమాట. అంటే మనకి ఇన్పుట్ డివైస్లోకి వచ్చేవి మౌస్. అంటే ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ మనకి మౌస్, కీబోర్డ్ ఇలా ఉంటుంది కదా. సో వాటిలో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి ఇన్పుట్ డివైస్ వచ్చేసరికి మౌస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇంప్లిమెంట్ ఏ బ్రీత్ ఫస్ట్ సెర్చ్? అంటే BFS అల్గోరిథం అంటే సో మనకి ఆన్సర్ వచ్చేసరికి క్యూ అండి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఇవ్వండి అంటే ఇప్పటి వరకు మనకి జరిగిన స్కిల్ టెస్ట్లో బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ఎంఎస్సి, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి సో అడిగిన టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వనమాట. సో చాలా ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట. సో వీడియో చేయండి అని. బట్ నాకు ఈ సబ్జెక్ట్ మీద అంతగా టచ్ లేదనమాట. సో ఎలా అయినా అడుగుతున్నారు కదా, అసలు కౌశలం స్కిల్ టెస్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో గ్యాదర్ చేసి ఈ రోజుకైతే షేర్ చేశానండి. సో సారీ లేట్ అయినందుకు. సో గ్యాదర్ చేసి అయితే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. అంటే రాయమని, అంటే ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజే ఒకరికి ఎగ్జామ్ అయితే ఉందంట. తను ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి పెట్టండి అని. సో మనకి ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారండి. సో నేను గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఈ రోజే ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. సో అందరూ కూడా బాగా రాయాలని అయితే అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ పక్కనున్న టైం కూడా చూడొద్దు. మీకు ఇచ్చిన క్వశ్చన్ తెలిస్తే ఆప్షన్ పెట్టండి, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అంతేకాని ఆ క్వశ్చన్ దగ్గర ఉంటే టైం అన్నది అయిపోతుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో టైం ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో మర్చిపోవద్దు, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి గ్యాదర్ చేసి అండ్ స్కిల్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో గ్యాదర్ చేసి అయితే ఈ వీడియో అయితే చేశాను. సో తప్పకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా తెలియట్లేదు. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా దేని మీదైనా క్వశ్చన్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో మీకు వెంటనే కూడా మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.